వ్యాపారం మీది, ప్రచారం మాది. జీవన్ టీవీ, జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి. 8688495770 8186051288. ఎస్ఎఫ్ఐ 43వ జిల్లా మహాసభలు టెక్కెల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాసభకు ప్రారంభంగా విద్యార్థులచే భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. టెక్కెలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనంతరం బహిరంగ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి చందు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రామ్మోహన్ హాజరై మాట్లాడుతూ విద్యారంగంలో ఉండే సమస్యల మీద విద్యార్థుల యొక్క హక్కుల కోసం ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతుందని, అందులో భాగంగా దేశంలో మతోన్మాద భావజాలాలతో విద్యార్థుల మెదడులోకి మనువాదాన్ని చెప్పిస్తే భగత్ సింగ్ వారసులుగా లౌకికత్వాన్ని సమాజమంతటా విస్తరిస్తారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాగ్దానాల్లోనే తప్ప వాస్తవాల్లో విద్యార్థులే సమస్యలపై సరైన పరిష్కారాలు చూపించడం లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 7 నెలలు కావస్తున్నా ఇది మంచి ప్రభుత్వమని తమకు తామే ఒక గుర్తింపు కార్డు ఇచ్చుకునే పరిస్థితిలో ఉన్నాయి తప్ప రాష్ట్రంలో గల ప్రధాన సమస్యల మీద ఎటువంటి స్పందన లేదని అన్నారు. ఇప్పటికే విద్యార్థుల సత్తా ప్రపంచ రాజకీయ పరిస్థితులనే మార్చే దిశగా అడుగులు వేస్తుందని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ దేశంలో కూడా పాలకులకు విద్యార్థులు అటువంటి సమాధానమే చెప్తారని హెచ్చరించారు. సనాతన ధర్మ రక్షణలో ఉంటున్నామని చెప్తూ ప్రజలను మభ్యపెడుతూ ప్రధాన సమస్యలైనటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, కడప ఉక్కు పారిశ్రమ నిర్మాణం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, విద్యారంగానికి హానికరమైనటువంటి రద్దు కొరకు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రజాప్రతినిధులు ఇటువంటి రక్షణను చేపడుతున్నారని అన్నారు.